ముంబైలోని ఒక హాస్పిటల్లో 14 ఏళ్ల బాలిక అడ్మిట్ అయింది. ఆమె చుట్టూ సపరేట్గా లేడీ డాక్టర్, ఆమె వాష్రూమ్ కొరకు ఒక క్లీనింగ్ లేడీ, ఆ బాలిక చుట్టూ ప్రతి పని కొరకు ఒక మహిళ ఉంది. ఈ బాలికకు జరిగింది వింటే ప్రతి మగవాడు సిగ్గుపడాలి. ఈ 14 ఏళ్ల బాధిత బాలికకు జరిగింది వింటే మీ అంతరాత్మ ఘోషిస్తుంది. ఇంత ఘోరమా అని ముక్కున వేలేసుకుంటారు. ఈ 14 ఏళ్ల బాలికకు అసలేమైంది, ఎందుకు ఇంతమంది ఈ బాలిక చుట్టూ ఉన్నారనే దాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మహారాష్ట్రలోని పూణేకి చెందిన 14 ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. బాలిక తల్లిదండ్రులు నర్సరీలో పనిచేస్తారు. రాత్రిపూట తన దోస్తుల్ని కలవడానికి పూణే రైల్వే స్టేషన్కు వెళ్ళింది. తన దోస్తుల కోసం వెయిట్ చేస్తోంది. కానీ వాళ్ళు ఎంతకు రాకపోతుండటంతో అక్కడే ఉన్న ఒక కుర్చీలో కూర్చుని వెయిట్ చేస్తోంది. ఇలా తన ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్న బాలికపై 30 ఏళ్ల ఆటో డ్రైవర్ కన్ను పడింది. ఆ ఆటో డ్రైవర్ బాలిక వద్దకొచ్చి, "నువ్వు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు, ఏమైంది?" అని అంటాడు. "ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు" అని ఆయన అడుగుతాడు. అయితే 14 ఏళ్ల బాలికకు ఈయన ఉద్దేశం తెలియదు కాబట్టి ఆటో డ్రైవర్తో, "ఇంట్లో చెప్పకుండా మా ఫ్రెండ్స్ని కలవడానికొచ్చా, త్వరగా మరలా ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ మా ఫ్రెండ్స్ ఎంతకు రావట్లేదు, ఇంతే, ఇంకేం లేదని ఆటో డ్రైవర్తో అంటుంది. దీంతో బాలిక దగ్గర నుంచి ఆటో డ్రైవర్ వెళ్ళిపోయి 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక వాటర్ బాటిల్ తీసుకునొచ్చి, "నువ్వు ఎవరి కోసమైతే వెయిట్ చేస్తున్నావో ఆ ఫ్రెండ్ రైల్వే స్టేషన్ ముందున్నాడు, లోపలికి రావడానికి మొహమాట పడుతున్నాడు. నిన్ను చాలాసేపు వెయిట్ చేయించాడు కదా, అందుకే నేనే నిన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తారా" అని బాలికతో ఆటో డ్రైవర్ అన్నాడు. "వెళ్లే ముందు ఈ నీళ్లు తాగు, బాగా ఉబ్బరొస్తుంది కదా" అని అనడంతో అప్పటికే ఆకలి మరియు దాహంతో ఉన్న బాలిక ఆటో డ్రైవర్ ఇచ్చిన నీటిని తాగుతుంది. తాగాక ఆటో డ్రైవర్తో పాటు బయటికి వెళుతుంది. ఎందుకంటే తన ఫ్రెండ్ బయట వెయిట్ చేస్తున్నాడు అని చెప్పాడు కదా, కలవడానికి వెళుతున్నా అనే ఆలోచనలోనే ఉంది ఆ బాలిక. అయితే ఆటో దగ్గరికి వెళ్లగానే ఒక్కసారిగా ఆ బాలిక కళ్ళు తిరిగి కింద పడుతుంది. వెంటనే కళ్ళు తిరిగి క్రిందపడి స్పృహ కోల్పోయిన ఆ బాలికని ఆటోలో కూర్చోబెట్టుకుని ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. కానీ ఆ బాలికకు ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. స్పృహలో లేదు. ఇదే అదనుగా చూసి ఎవరైనా వస్తున్నారా లేదా అని చూసి ఆమెపై అత్యాచారం చేశాడు. అయినా ఆ బాలికకు స్పృహ రావడం లేదు. ఎందుకంటే ఆటో డ్రైవర్ రూపంలో ఉన్న ఈ మానవ మృగం నీళ్ల బాటిల్లో స్పృహ తప్పేది వేశాడు కాబట్టి. ఇక బాలికపై అత్యాచారం చేశాక అంతటితో ఆగకుండా స్పృహలో లేని ఈ బాలికను పక్కనే ఉన్న లాడ్జిలోని ఒక రూముకు తీసుకెళ్లాడు. ఇక్కడ మనం నరాలు తెగే కోపం వచ్చే విషయం ఒకటి వినబోతున్నాం. అదేంటంటే ఈయన బాలికను తీసుకెళ్లే రూములో అప్పటికే కొంతమంది మగవారు వెయిట్ చేస్తున్నారు. స్పృహలోనే లేని బాలికను అందరూ వెయిట్ చేస్తున్న రూంలోకి తీసుకెళ్లి మెల్లగా డోర్ పెట్టి బాలిక మీద ఉన్న బట్టలన్నీ తీసేశారు. మొదట ఆ అడవిలో అత్యాచారం చేసిన తర్వాత మరోసారి మరలా బాలికపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు అలా ఆ రూంలో ఉన్న అందరూ స్పృహలో లేని ఆ బాలికపై అత్యాచారం చేశారు. వింటుంటేనే దుర్మార్గుల్ని అక్కడికక్కడే చంపేస్తే బావుండు అన్నంత కోపం వస్తోంది కదా. మొత్తం 12 మంది ఒకరి తర్వాత ఒకరు మళ్ళా ఆ బాలికపై చాలాసార్లు అత్యాచారం చేశారు. కానీ గట్టిగా అరుద్దామని అనుకున్న బాలిక స్పృహలో లేదు కాబట్టి లాడ్జి ఓనర్ కూడా అక్కడేమీ తప్పు చేస్తున్నట్టు కనిపించలేదు. తిరిగి ఉదయం బాలిక లేస్తుంది అనే టైంకి మరలా బాలికని స్పృహ తప్పేలా తాగిస్తున్నారు. సేమ్ నిన్నట్లాగే ఒక్కొక్కరు వస్తున్నారు. బాలికపై మానవ మృగాల్లాగా ఏమాత్రం మానవత్వం లేకుండా అత్యాచారం చేసి వెళుతున్నారు. ఇక ఆటో డ్రైవర్తో పాటు బాలికని రేప్ చేసిన ఆ 12 మంది 48 గంటల పాటు తృప్తి చెందాక అందులో ఒకడు బాలికకు బట్టలు వేసి దాదర్ స్టేషన్లో దింపి వెళ్లిపోతాడు. దాదర్ రైల్వే స్టేషన్కొచ్చాక కొద్దిసేపటికి బాలిక స్పృహలోంచి బయటకొస్తుంది. కానీ ఆమెకింత ఘోరం జరిగిందని అర్థమవడం లేదు. ఎందుకంటే మొదటి రోజు స్టేషన్ నుంచి బయటకొచ్చినప్పుడు తప్పిన స్పృహ మళ్ళా దాదర్ రైల్వే స్టేషన్లో వచ్చింది. ఆ మధ్యలో ఏం జరిగిందో ఏమీ తెలీదు. ఇక కొద్దిసేపు దాదర్ రైల్వే స్టేషన్లో కూర్చుని ఉంది. 14 ఏళ్ల వయస్సులో ఉన్న బాలికకు ఏమీ తెలియకపోయినా ఎవరికైనా చూస్తే తెలుస్తుంది కదా ఈమెకు ఏం జరిగిందనేది. అంటే బట్టలు చినిగిపోయి ఉండడం ఇలా. అయితే ఆ రైల్వే స్టేషన్లో ఉండే 2 సఫాయి కార్మికులు ఈ బాలికను చూశారు. ఈ బాలికకు ఏదో జరిగిందని అనుకుని బయటకు తీసుకువెళ్లారు. తీసుకెళ్లి పాపకు సహాయం చేసి ఉంటారు అని మీరనుకుంటున్నారు కదా. సహాయం కాదు, ఆ 2 సఫాయి కార్మికులు ఈ బాలికను మళ్లీ రేప్ చేశారు. వింటేనే ఘోరంగా కోపం వస్తోంది కదా. ఇక ఆ దుర్మార్గులైన 2 సఫాయి కార్మికులు మొత్తం తృప్తి చెందాక బాలికను దాదర్ రైల్వే స్టేషన్కు తీసుకొచ్చి చండీగఢ్ వెళ్లే ట్రైన్లో కూర్చోబెట్టారు. ట్రైన్ స్టార్ట్ అయింది. స్టేషన్ దాటి వేగంగా వెళుతోంది. బాలిక కిటికీ పక్కన కూర్చుంది.
చాలామంది ప్యాసింజర్స్ ట్రైన్ దిగుతున్నారు, ఎక్కుతున్నారు. ఈ బాలికను చూస్తున్నారు. కానీ ఎవరు ఈ బాలిక దగ్గరకొచ్చి ఏమైంది నీకు అని ఎవరూ అడగడం లేదు. ఈ సమయంలో బాలికకు ఎవరైనా సహాయం చేసి ఉంటే బాలికను కాపాడిన వారే ఉండేవారు. ట్రైన్ చండీగఢ్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఇక ఈ బాలికను ఒక రైల్వే పోలీస్ ఆఫీసర్ చూసి ఈమెకు పెద్దదేదో జరిగింది అని స్టాఫ్కు చెప్పి త్వరగా రమ్మని హుటాహుటిన దగ్గరకొచ్చి బాలిక మానసిక స్థితిని గమనించి ఏమైంది నీకు, ఏదైనా సమస్య ఉందా అని బాలికని అడుగుతాడు. వెంటనే బాలిక మగవారిని నమ్మాలంటే భయం వేసి నాకేం కాలేదు, బాగానే ఉన్నా, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పింది. కానీ ఆఫీసర్ బాలికకు ఏదో జరగరానిది జరిగింది అని అనుకుని ఈమెను ఆఫీసర్ గమనిస్తూనే ఉన్నాడు. ట్రైన్ లాస్ట్ స్టాప్ చండీగఢ్ కాబట్టి బాలిక ట్రైన్ దిగి రైల్వే స్టేషన్లో ఒక మూల కూర్చుంది. వెంటనే ఆ రైల్వే పోలీస్ ఆఫీసర్ సిడబ్ల్యూసి అంటే చైల్డ్ వెల్ఫేర్ వారికి కాల్ చేసి ఒక బాలిక చాలా సీరియస్ కండిషన్లో ఉంది, ఈమెమీ మాట్లాడట్లేదు అని చెప్తాడు. వెంటనే సిడబ్ల్యూసికి చెందిన ఒక మహిళా ఆఫీసర్ స్టేషన్కొచ్చి బాలికకి అన్నము నీళ్లు తాగించి బాలికకి లోపం భయం పోయేలా ఆమెకు ధైర్యం చెప్పి ఏమైంది బేటా, నీకేమైంది నిజం చెప్పు, నీకు నేనున్నా అని బాలికతో అంటుంది. ఇక బాలిక తాను ఇంటి నుంచి బయలుదేరిన నుంచి తిరిగి చండీగఢ్ రైల్వే స్టేషన్కి వచ్చే వరకు మధ్యలో ఏమేమి జరిగాయో ప్రతి ఒక్కటి మహిళా ఆఫీసర్కి చెప్పింది. బాలిక చెప్పింది విన్న మహిళా ఆఫీసర్తో పాటు అక్కడున్న మిగతా పోలీస్ ఆఫీసర్లు అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పాపం బాలిక అక్కడ 12 మందితో పోరాడింది. తిరిగి ఇక్కడ న్యాయం కోసం పోరాడాలి. ఇంత పెద్ద ఘోరం జరిగినా బాలిక కళ్ళ నుంచి ఒక్క చుక్క కూడా నీరు రావడం లేదు. బాలిక ఎవరికీ చెప్పకుండా ఆ రోజు రాత్రి రైల్వే స్టేషన్కొచ్చాక బాలిక తల్లిదండ్రులు నర్సరీలో పనిచేసి ఇంటికొచ్చేసరికి బాలిక లేకపోయేసరికి స్థానిక పోలీస్ స్టేషన్లో మా బిడ్డ కనిపించటం లేదని కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే పోలీసు ఆ ఏరియాలో ఉన్న అన్ని సీసీ కెమెరాల్లో వెతికినా, మొబైల్ నంబర్ సీడీఆర్ చేసినా ఎక్కడా కూడా బాలిక జాడనేది కనిపెట్టలేకపోయారు. ఇక మహిళా ఆఫీసర్ ఎంక్వైరీ తర్వాత ఇక చండీగఢ్ పోలీసులు బన్వాడీ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి బాలిక మా వద్ద ఉందని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. చండీగఢ్ పోలీసులు ఫ్లైట్ ద్వారా ముంబైకి తీసుకొచ్చి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేసినాక ఇక ఒక్కసారిగా బాలిక ఏం జరుగుతోందనేది అర్థమై ఇక అప్పటి వరకు పోలీసులంటే నమ్మకం పోయిన బాలిక పోలీసుల దగ్గరకొస్తేనే ఏడుస్తోంది. దీంతో ఒక్కసారిగా బ్లడ్ ప్రెషర్ రేటు పెరిగిపోతోంది. మగవాళ్లంటేనే భయపడుతుండటంతో ఇక ఆమె చుట్టూ ఎవరూ మగవారు లేకుండా డాక్టర్గా మహిళని, నర్సుగా మహిళని, చివరికి సఫాయి కార్మికురాల్ని కూడా మహిళనే ఉంచారు. అయినా అంత త్వరగా బాలిక రికవర్ కావడం లేదు. ఇక పూణే పోలీసులు పూణే రైల్వే స్టేషన్ చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు మరియు సిటీలో ఉన్న 100 నుంచి 200 సీసీ కెమెరాల్ని అన్నిట్లో వెతికారు. చివరికి పూణే రైల్వే స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాల్లో ఈ బాలిక బయటకొచ్చి ఒక ఆటో ఎక్కుతున్నట్టు స్పష్టంగా కనిపించింది. వెంటనే ఆటో నెంబర్తో డ్రైవర్ డీటెయిల్స్ తెలుసుకుని ఎట్టకేలకు ఆ 30 ఏళ్ల ఆటో డ్రైవర్ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేశాక ఆటో డ్రైవర్ బాలికని ఏం చేశారు, లాడ్జిలో ఉన్న 12 మంది పేర్లు మొత్తం చెప్పాడు. ఇప్పటికే ఆటో డ్రైవర్ని అరెస్ట్ చేయగా మిగతా 12 మందిని కూడా అరెస్ట్ చేశారు. అంతేకాక బాలిక దాదర్ రైల్వే స్టేషన్లోని 2 సఫాయి కార్మికుల పేర్లు కూడా పోలీసులకి చెప్పడంతో వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి అందరినీ జైలుకు పంపారు. మేము ఫస్ట్ రైల్వే పోలీస్ ఆఫీసర్కి సెల్యూట్ చేస్తున్నాం. వెంటనే బాలికను గమనించి సిడబ్ల్యూసి ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్పినందుకు మేము సెల్యూట్ చేస్తున్నాం. సిడబ్ల్యూసి మహిళా ఆఫీసర్కి కాల్ చేయగానే రైల్వే స్టేషన్కి వచ్చి బాలికతో మాట్లాడి ధైర్యం చెప్పి తిరిగి నార్మల్ మైండ్ సెట్ వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నందుకు మేం సెల్యూట్ చేస్తున్నాం. మహారాష్ట్ర పోలీసులకు, పూణే పోలీసులకు కేసును సీరియస్గా తీసుకుని ఫాస్ట్గా ఎంక్వైరీ చేసి ఆ మానవ మృగాల్ని అరెస్ట్ చేసినందుకు. చివరిగా మేం సెల్యూట్ చేస్తున్నాం బాలికకి. ఎందుకంటే అక్కడ 12 మందితో పోరాడి ఇక్కడ ధైర్యంగా న్యాయం కోసం పోరాడింది. ఎక్కడా కూడా తన ధైర్యం కోల్పోలేదు. కాబట్టి మేమీ స్టోరీని చేసింది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మీకు అవగాహన కల్పించడానికి, బయట ఎలాంటి మనుషులున్నారు అనేది మీకు తెలియజెప్పడానికి. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ బాక్సులో తెలియజేయండి. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.